రాజశేఖర్ గారు సార్, నేను నేను 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను కదా సార్. మీరు చూస్తున్నారు కదా, మీ హాస్పిటల్ తరపు నుంచి కూడా మీరు ట్రీట్మెంట్ చేసిందో వాస్తవాలు చెప్పండి సార్ వాళ్ళకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను సార్. 3-4 రోజుల నుంచి ఇదే కన్వర్జేషన్ జరుగుతుంది. ముందుకేం వెళ్ళట్లేదు. హాస్పిటల్ నుంచి చెప్పాల్సింది చెప్పినారు, రాయాల్సింది కాదు సార్. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఓపీ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్, వీరు ఇన్ పేషెంట్ తీసుకునేది మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. వీళ్ళు మీరేం చెప్తున్నారు? బ్లేమ్ చేస్తారు సార్. వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్. వాళ్ళు ఇక్కడ రాయలేదు కదా, మాక్సిమం పెయిడ్ అని రాసేసి మిగతా పేషెంట్ సార్ నమస్తే అండి, మేము మీడియా సార్. ఒకసారి సార్ ప్రాబ్లం ఏమైంది, ఇలా వైఫ్కి ఎంత అయింది, సర్జరీ చేశారా లేకపోతే ట్రీట్మెంట్ అయింది, ఒకసారి మాట్లాడగలుగుతారా సార్? వాళ్ళకి 1,81,000 బిల్ అయింది సార్. ఓకే, ఏమేమి ట్రీట్మెంట్ చేశారో అన్ని ఎవ్రీథింగ్ డాక్టర్ లెటర్ తో సహా వాళ్ళకి పంపించాం. పంపించిన తర్వాత స్టార్ వాళ్ళు మనకు 45,000 అప్రూవల్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు సార్? అది ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? ఎన్ని రిజెక్షన్స్ తర్వాత ఇచ్చారు? ఒక 22nd రోజు వచ్చినట్టుంది అప్రూవల్. సార్ నేను అడ్మిట్ అయింది 16వ తారీఖు కదా సార్. అంత లోపల మీరు 3-4 సార్లు సబ్మిట్ చేశారు కదా సార్. వాళ్ళేం చెప్పారు మళ్ళీ మీకు? ఇది అడ్మిట్ కేసే కాదు అని చెప్తున్నారు కదా వీళ్ళు. అడ్మిట్ కేసు కాలేకపోతే మీరు అప్పుడే డిశ్చార్జ్ కావచ్చు కదా సార్. మరి కాదు సార్, ఇప్పుడు డాక్టర్లు చెప్తేనే కదా నేను అడ్మిట్ అయింది. ఒక్క నిమిషం చెప్తా వినండి సార్. డాక్టర్ చెప్తేనే అడ్మిట్ అయ్యారు. డాక్టర్ చెప్తే దేనికి అడ్మిట్ అయ్యారు? ఇన్సూరెన్స్ ఉంది, మన హాస్పిటల్ నుంచి ప్రాసెస్ చేయగలుగుతాం. అవును, అందరు పేషెంట్ల లాగానే మీరు చేస్తాం, మనది ఏం సపరేట్ గా లేదు. అదే సార్ కరెక్టే. కాకపోతే వీళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, వీళ్ళు ఎక్కడే చెప్తున్నారు ఇది ఓపీ సంబంధించిన ట్రీట్మెంట్, ఇన్ పేషెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసామని ఏం చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? ఇది మీ సంబంధించిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఇది ఓపీ ఇన్ పేషెంట్ ట్రీట్మెంటే, ప్రాబ్లమ్ ఇది ఇన్ పేషెంట్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి మీ తరపు నుంచి వర్షన్ ఉంది. అదే కదా? అవును, ఎస్. డాక్టర్ అదే రాసి పంపించారు కదా. పేషెంట్ బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగినాయి, ఇలాంటి పేషెంట్ ఓపీలో ట్రీట్ చేయలేరు అని చెప్పేసి డాక్టర్ క్లియర్ గా రాసి పంపించారు. అవును సార్. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాక్సిమం పేయబుల్ 45,000, రిమైనింగ్ కలెక్ట్ ఫ్రమ్ ద మెంబర్ అని చెప్పేసి. సార్ నేను ఎట్లా పే చేయను సార్? ట్రీట్మెంట్ తీసుకున్నది ఎవరు సార్? అట్లానే కాదు సార్, అది ఓకే మీరు చెప్పింది. కాకపోతే నేను ఇన్సూరెన్స్ ఉందనే చెప్పి అడ్మిట్ అయినా. నేను అడ్మిట్ అయింది ఇన్సూరెన్స్ బేస్ పైన. మీరు ఇన్సూరెన్స్ ఉంది, మీరు క్యాట్ ఇస్తే సరిపోతే డబ్బులు కట్టొద్దని మన వాళ్ళు ఎవరైనా చెప్పారా? అట్లానే కాదు సార్, అండర్టేకింగ్ కూడా తీసుకుంటాం కదా. తీసుకుంటారు సార్, కానీ మీ తరపు నుంచి డాక్టర్లకి వీళ్ళకి మాట్లాడండి. మరి ఇది అండర్టేకింగ్, ఇది తరపు నుంచి ఓవరాల్ గా కాదు సార్, క్లియర్ గా మీరు క్లెయిమ్ నెంబర్ బట్టి చూస్తే, మీరు ఆ సార్ ఉన్నారు కదా, ఇప్పుడు ఆ సార్ కూడా చూపించండి ఆ క్లెయిమ్ నెంబర్ ఏమేమి ఉంది, దానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాం. మళ్ళీ ఎవిడెన్స్ ఉంటది కదా. ఎవిడెన్స్ సార్ మీరు చెప్పారు, పంపించారు. ఇది ఇన్ పేషెంట్ కేసే, ఇన్ పేషెంట్ అయినందుకే ట్రీట్మెంట్ జరిగింది. మీరు తరపు నుంచి మీకు క్లియర్గా ఉన్నారు కదా. మళ్ళీ వీరు ఎందుకు ఇవ్వట్లేదు మరి క్లెయిమ్? అది మీరు ఫైట్ చేయాలి. నేను సార్ 4 రోజుల నుంచి ఇక్కడే తిండి తిప్పాలి మానేసి ఇక్కడ ఉన్నాను సార్. నాకు న్యాయం జరిగే వరకు నా దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడు వచ్చి వాళ్ళని డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయాను సార్. డబ్బులు లేనందుకే కదా ఇక్కడ ఉన్నాను. ఒక్క నిమిషం ఉండండి. సార్కు పేమెంట్ చేసేది మీరు కాబట్టి మీరే ఫైట్ చేస్తే సార్. అదే సార్, నా హాస్పిటల్ అనేది ప్రొవైడర్. మీరు రోజు సార్ నేను ఇక్కడే జోనల్ ఆఫీస్ లో గత 4 రోజుల నుంచి ఉన్నాను. ఆ విషయం మీకు తెలుసు. 4 రోజులు ఉన్నారు సార్, కరెక్టే. మనకి ఇక్కడ సొల్యూషన్ ఏం రావట్లేదు కదా సార్. డబ్బులు ఉంటే మాత్రం నేను వచ్చి ఎప్పుడో డిశ్చార్జ్ చేసేవాడిని. డబ్బులు లేవందుకు కదా నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. హాస్పిటల్ వస్తే ఏంది పరిస్థితి, రాలేకపోతే సార్. సార్ మీడియా వాళ్ళు మళ్ళీ వీళ్ళు బయట లోపలికి వెళ్తారు సార్. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాం. ఉండండి, ఒక 5 నిమిషాలు మళ్ళీ కాల్ చేస్తాం. 4 రోజుల నుంచి తిరిగాను సార్. మొన్న 3 days బ్యాక్ 2 o'clock వచ్చి కూర్చుంటే తినకుండా వీళ్ళు ఏం పట్టించుకోకుండా వీళ్ళు ఒకటే అసలు ఈ క్లైమే ఫస్ట్ డే నేను వచ్చిన రోజు ఫస్ట్ డే ఏం చెప్పారంటే ఇది కేసే కాదు, ఇది అసలు ఇది కేసే కాదు, అనవసరంగా వెళ్ళి మీరు అడ్మిట్ అయ్యారు, ఇది కేసే కాదని చెప్పారు. ప్రాబ్లం ఉంటేనే కదా సార్ నేను వెళ్ళి అడ్మిట్ అయింది. నాకు పని పాటలు మానేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా వైఫ్ని ఇబ్బంది పెట్టి నేను ఎందుకు వెళ్తాను హాస్పిటల్కి? వీళ్ళు అదే చెప్పారు. మళ్ళీ నేను ఆ రోజు కూర్చున్న 7:30 వరకు నాకు 45,000 క్లెయిమ్ చేశారు. నేను సార్ నన్ను 45,000 తీసుకుని నేను ఏం చేయలేను సార్, నేను మిగతా డబ్బులు నేను కట్టుకోలేని పరిస్థితి ఉందకే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అని చెప్పి నేను లోపల కూర్చున్నాను. లోపల కూర్చుని 8:39 వరకు వీళ్ళు ఉన్నారు నా వెంబడి. 8:30కి వెళ్ళిపోయారు. వీళ్ళ సెక్యూరిటీ గేట్ ఈ షట్టర్ వేసేసి లోపల షట్టర్ వేసేసారు. నేను బయటికి వెళ్ళాలని చెప్తే షట్టర్ వేసేసి లోపల నేను 11:30 వరకు ఉన్నాను ఒక్కడనే వేసేసి. ఆయన పర్సన్ కూడా లోపల ఉన్నాడు, షట్టర్ వేసేసాడు. కాకపోతే షట్టర్ వేసుకుని నేను లోపలి కూర్చొని 11:30 వరకు. మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ మళ్ళీ డయల్ 100కి ఫోన్ చేశారు వీళ్ళు. అని చేస్తే వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి షట్టర్ ఓపెన్ చేసి ఇలా తప్పమ్మ ఇలా చేయకూడదు సార్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, ఎవరిని ఏ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదు. జస్ట్ నేను న్యాయం కోసం వచ్చి ఇక్కడ నుంచి కదలనంటే సార్ నువ్వు ఏమున్నా పొద్దున వచ్చి మాట్లాడు అని చెప్పి ఆయన చెప్పారు. సరే పొద్దున వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను కల్పిస్తా అని చెప్పారు మెయిన్ మేనేజర్కి. ఆయన కూడా నేను స్టేట్మెంట్ తీసుకున్నాను. చూడండి ఏమని చెప్పాడు చూడండి.
ఈయన హరీష్. రేపు మార్నింగ్ 10 o'clock మీరు వస్తే 10-10:30 లోపల మీకు కావాలంటే మా సార్ భాష కానీ కలవచ్చు, కల్పిస్తాను. ప్రాబ్లం సాల్వ్ కాదు కదా, అది చెప్తున్నాను. అదే సార్ ప్రాబ్లం సాల్వ్ కోసమే మాట్లాడలేదు మనం మా దగ్గర. ఎవరి దగ్గర భాష సార్, వాళ్ళు మాట్లాడాలి. ఈ టైంలో రాని వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ హెడ్ మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి, వాళ్ళకి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా మన వాళ్ళ హాస్పిటల్. అయితే సార్ ఇది ఎప్పుడు జరిగింది? 3 days బ్యాక్ జరిగింది. ఆ రోజు నేను నైట్ 11:30 వరకు ఉన్నందుకు ఇది ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు పొద్దున్న నేను మా మేనేజర్తో కల్పిస్తా, క్లైమింగ్ డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడిపిస్తా అని చెప్పారు. మన 2 days నుంచి ఆయన మాట్లాడిపించలేదు ఆయనకు. నేను వచ్చాను, మొన్న వచ్చాను, నిన్న వచ్చాను, కలవలేదు. వీళ్ళు ఎవరో ఏమేమో చెప్తున్నారు సార్, కానీ ఆయన హెడ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు నాకు. నేను 4 years నుంచి కడుతున్నా సార్. కనీసం మీరు కట్టినప్పుడు కూడా రాలే సార్, కనీసం మీరు కట్టినప్పుడు కూడా రాలే. ఇయర్లీ 22,000 కదా. అవును సార్. మీరు 4 years అంటే కట్టినప్పుడు కూడా రాలే. అప్పుడు మా మధ్యలో ఒకటి మా చిన్న అమ్మాయికి ప్రాబ్లం ఉంటే ఎస్ఆర్ నగర్ లోకల్ హాస్పిటల్ చూపిస్తే అప్పుడు ఒకసారి క్లెయిమ్ వచ్చింది సార్. 10,000 8,000 వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే సార్, ఈ కేసు జెన్యున్ కేసు సార్. డాక్టర్లు ఇందాక చెప్పారు కదా, జెన్యున్ కేసు. అడ్మిట్ అయితేనే మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు లెటర్ అన్ని రాసి మరి చెప్తారు. వీళ్ళ డాక్టర్లు ఏమో ఇది కేసే కాదని చెప్పి కొట్టి పడేస్తున్నారు. ఇద్దరు మధ్యలో సార్ నేను చాలా సఫర్ అవుతున్నా సార్. అదే సార్, అదే మాట్లాడమని చెప్తే నా తరపు నుంచి ఎవరు లేదు సార్, నాకు న్యాయం కావాలి సార్. అంతే. నేను ఒక్కరిని నుంచి 4 రోజుల నుంచి వచ్చి కూర్చుంటాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. లేదంటే ఏమైనా నేను ఎక్కువ మాట్లాడితే డయల్ 100 ఫోన్ చేసి నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు సార్. సార్ ఒకసారి సార్ని పిలిస్తే నేను ఏమంటున్నానంటే, ఈ చిన్న విషయాన్ని ఈ బాధలో ఏమన్నా అయింది అనుకో ఇంకా పెద్ద ఇష్యూ అయితే 4 days నుంచి వస్తున్నారు. 4 days నుంచి పాపం వాళ్ళు వస్తున్నారు. బాధ్యత చెప్తున్నారు కదా, 4 days నుంచి వస్తున్నారు అంటే రోజు ఏమి పని పాటలేక వస్తుందా? ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు అసలు సార్ లోపల ఉన్నాడా సార్? ఉన్నాడా? ఇప్పుడు వస్తున్నాడా ఆయన? హాఫ్ అన్ అవర్ సార్ నాతో మాట్లాడే మూర్తి గారు అని నాతో 2 రోజులు చేసి పంపించేశారు. కానీ ఉన్నారు సార్ లోపల. మూర్తి గారిని అంటారు చాలా మంది అమీర్ భాష. మేము రెస్పెక్ట్ ఇచ్చి పోతలేం లోపలికి. అందుకు రాలని చెప్తే అయిపోయిందా? నిజంగా రాలేదా? సార్ వీళ్ళు పెట్టాలి సార్. సార్ బ్రదర్ ఒక మాట చెప్పునా, చిన్న చిన్న ఒక నిమిషం చిన్న ఇష్యూని చిన్న ఇష్యూని పెద్దగా చేసుకోవద్దు. మీరు ముందే బాధ్యతని 4 రోజుల నుంచి అట్లా వెనక మలుపుతున్నారు. నేను గుట్టుగా సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటున్నా. నేను ఇంటిమేషన్ చేశాను, వాళ్ళు సార్ లేరు, వాళ్ళు పిలిపించారు, వస్తున్నారు. నేను నా గుట్టుగా చేసుకుంటున్నా. నా ప్రైవసీని మీరు నా ప్రైవసీని ఎందుకు తీస్తుండ్రు? మీ ప్రైవసీ ఇది ప్రైవసీ కాదండి, పబ్లిక్. ఇది పబ్లిక్ అయినప్పుడు నేను చెప్పాను వాళ్ళకి ఇంటిమేషన్ చేసేవాళ్ళకి. మిమ్మల్ని ఆపడం వల్ల నాకు కాదు, నా పర్సనల్ గొడవ కాదు ఇది. లేకపోతే వాళ్ళ నన్ను కాదు. నేను ఒక సెక్యూరిటీ గార్డు, నా డ్యూటీ ఆపుడు. బ్రదర్ నేను ఏమంటున్నా, నాకు జీతం ఇచ్చేది కూడా కాపాడానికే. మిమ్మల్ని కాదని లోపలికి పోయినామా? మిమ్మల్ని కాదని నా ప్రైవసీ తీయకండి అంటున్నా. నేను కేసు ఇస్తా అంటే నా ప్రైవసీని తీయకండి అని చెప్తున్నా. మీ మేనేజర్ వచ్చే వరకు లేట్ అవుతుంది కదా, ఇంకెవరున్నారు రమ్మండి. చిన్న ఇష్యూని పెద్ద చేసుకుంటే మీకే ప్రాబ్లం. నిజంగా చెప్తాను. చెప్పండి బయట ఎంత పెద్ద ఎఫెక్ట్ తెలుసా? ఒక చెప్పండి చెప్పండి. చాలా చిన్న ఇష్యూ సార్. ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ నేను 4 రోజుల నుంచి ఒక విషయం గమనించాను సార్. 4 రోజుల నుంచి నేను దగ్గర టోటల్ పొద్దున్న సాయంత్రం వచ్చి కూర్చుని వెళ్తున్నాను. ఇక్కడ ఎవ్రీడే 100 నుంచి 150 కేసులు వస్తున్నాయి సార్. ఇప్పుడు నేనైతే నాకు డబ్బులు లేవని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను. చాలా మంది ఏంటంటే క్లెయిమ్ చేసినా చేయకపోయినా వాళ్ళు డబ్బులు కట్టుకొని రీఎంబర్స్మెంట్ కోసం వచ్చి ఇలా అప్లై చేసి మీ ముందర ఇక్కడే మీరు వెనకాల చూడండి, దగ్గర 20 మంది ఉంటారు. రోజుకి 100-150 మంది వచ్చి ఇక్కడ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసి వెళ్తారు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి సార్ ఇక్కడ. నేను డైలీ చూస్తున్నాను నా కంటతోనే. అంటే హరీష్ నంబర్ సార్, నాకు వీడియో రికార్డు ఇప్పుడు నా ఫోన్ చేసి ఇది మొన్న సార్ మొన్న అడగండి. నా నెంబర్ అక్కడ ఫోన్ లో 10:30 అని చెప్పాడు కదా. మీరు 3 days నుంచి వెయిట్ చేస్తున్నారు 10:30కి. మరి ఎందుకు మాట్లాడించట్లేదు? తప్పు ఉందా? ఫోన్ చేయండి వెంకటన్న, ఫోన్ చేయి సార్. నంబర్ చెప్పనా? నేనే కలవాలి సార్. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. నా ఫోన్ లిఫ్ట్ చేయరా? చెప్పండి నెంబర్ చెప్పు సార్. 9154 చెప్పు 200 269.
ఈయన క్లైమ్ డిపార్ట్మెంట్ అంట సార్ ఈయన. ఏం పేరు? హరీష్ అనే పేరు. ఏవైతే నాకు వీడియో రికార్డింగ్లో రేపు పొద్దున్న కల్పిస్తా అన్నాడు, వచ్చినా కల్పించలేదు ఆయన. ఫోన్లు ఎత్తారు, సెక్యూరిటీ అడ్డుకుంటారు. అడ్డుకోడు కదా మరి. అడుగున్నా ఏమన్నా న్యాయం ఉంటుందా పేదలకు? నాకు అర్థం కాదు. 4 days నుంచి వీళ్ళకి ఏదో పనేది 4 ఏళ్ళ నుంచి 22 ఎంత కడుతున్నాం అండి? 22,000 ఫోన్ ఎత్తట్లేదు. హరీషా క్లైమ్ డిపార్ట్మెంట్ అంటే ఈయన. క్లైమ్ డిపార్ట్మెంట్ హరీష్ అంట, ఫోన్ ఎత్తట్లేదు. క్లైమ్కి వచ్చిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయంట సార్, కానీ ఎవరు నన్ను ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఈయన నిన్న మూర్తి గారు నుంచి నన్ను ఏదేదో ఈ రూల్స్ రెగ్యులేషన్ నన్ను ఏదో కన్విన్స్ చేసి నన్ను పంపించారు. మళ్ళీ నేను వెళ్ళలేదు. సార్ మీరు ఎంత చెప్పినా సరే నాకు క్లెయిమ్ కావాలి. ఏంటంటే మీరు 45 ఆయన తెగేసి చెప్పాడు, 45 కన్నా ₹1 ఎక్కరాదు, కావాలంటే నువ్వు కేసు వేసుకొని నువ్వు కొట్లా, నీ తరపు నుంచి జెన్యూనిటీ ఉంటే నువ్వు కొట్లాడంటున్నాడు ఆయన. సార్ ఫస్ట్ నేను అక్కడ మిగతా డబ్బులు కట్టి బయటికి రాలేదు, నా దగ్గర లేవని నా బాధ అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి కావాలంటే ఆ కేసుని రివ్యూ చేయండి, ఆ డాక్టర్లతో మాట్లాడండి, ఎందుకు ఇట్లా అవుతుందని చెప్తే ఆయన నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడానని చెప్తున్నా. ఏమున్నా సరే మీరు డాక్టర్ల దగ్గర యశోద వాళ్ళతో మాట్లాడడం చెప్తారు. యశోద వాళ్ళు ఇప్పుడు మీ ఫోన్లో ఏం చెప్పారు, వీళ్ళు క్లియర్గా డాక్యుమెంట్ ప్రకారంగా ప్రతిదీ వీళ్ళకి పంపించాము, అయినా వాళ్ళు క్లెయిమ్ చేయకుండా మేమేం చేయలేము, నువ్వే కట్టి బయటికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్నదే సార్, ఇప్పుడు ఇలాంటి టైంలో నాకు ఉపయోగపడుతుంది కదా సార్. అలాంటప్పుడు నాకు ఉపయోగపడినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుని ఏం లాభం సార్? నేను అదే నాకు డబ్బులు మాత్రం లేవు సార్. డబ్బులు ఉంటే నేను ఎప్పుడో ఇవన్నీ ఇంత ఇష్యూ ఇక్కడ వరకు వచ్చేవాడినే కాదు. నాకు ₹1,00,000 ఉంటే నా దగ్గర డబ్బులు లేవనేది ఇంత కష్టపడుతున్నాను నేను. నాది ప్రాపర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట సార్. ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను సార్. వాళ్ళు హైటెక్ సిటీ యశోదలో ఉన్నారు సార్. వాళ్ళు డిశ్చార్జ్ పేపర్ మొన్ననే ఇచ్చారు, 3 days బ్యాక్. ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు ఇప్పుడు, జస్ట్ డబ్బుల కోసం ఆపారు నన్ను. ఇప్పుడు అతను ఎవరో మేనేజర్ వస్తే ఆ డాక్టర్ కి ఇతనికి కాన్ఫిడెన్స్ పెడదాం, అసలు ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పారు, వాళ్ళు అదే చెప్పారు. మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, పాలసీ టర్మ్స్ అండ్ ప్రకారము ఆ ట్రీట్మెంట్ కి మేము డబ్బులు ఇవ్వము, ఇన్ పేషెంట్ ఓపీ, అది యాక్చువల్గా ఓపీ ట్రీట్మెంట్ వీళ్ళు ఇన్ పేషెంట్ చేసుకున్నట్టే నా బాధ కాదు సార్. అది నేను ఎట్లా అది డిసైడ్ అనేది ఇన్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ ఆ మాట చెప్తే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు సార్. ఒక్కడనే ఉన్నా అని చెప్పి నేను ఒక్కడనే వస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా ఏదేదో చేస్తున్నారు సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అద్భుతంగా ఉంది చూడండి. పేషెంట్ బాధితుడు వాళ్ళ భార్య అద్భుతంగా ఉంది, అద్భుతంగా. మా చిన్న పాప 4 years జ్వరంతో బాధపడుతుంటే నేను వెళ్ళలేక వాళ్ళు ఎవరెవరు మా చుట్టాలు వాళ్ళు చూపించుకుంటున్నారు అమ్మాయిని. 6 రోజుల నుంచి ఆ అమ్మాయి కూడా నా దగ్గర లేదు అసలు. ఆమె వేరే చోటు ఉంది, చిన్న అమ్మాయి, 3 పిల్లలు వేరే చోటు ఉన్నారు. మా వైఫ్ అక్కడ హాస్పిటల్ ఉంది, నేను ఇక్కడే తిరుగుతున్నాను. ఏమో సార్, నా తీసుకునేటప్పుడు ఒక లెక్క ఉంటుంది సార్, తీసుకున్న తర్వాత ఒక లెక్క ఉంటుంది సార్. ఇక్కడ ఉన్నారు సార్, అందరు ఉన్నారు. కావాలని వీళ్ళు ఈయన ఆపుతున్నారు, వాళ్ళు ఆపుతున్నారు, లోపల వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఈ ఆయన కూడా మొన్న వచ్చి మాట్లాడారు నాతో. వాళ్ళే సార్, వాళ్ళు HR డిపార్ట్మెంట్ వీళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళే మాట్లాడారు. మొన్న నన్ను కన్విన్స్ చేశారు. పోలీస్ వాళ్ళ ముందర వాళ్ళే మాట్లాడారు. अंदर एंट्री नहीं है साहब, अंदर एंट्री नहीं है। चुप नहीं, मैं क्या भी करूं, मैं क्या भी निकल सकता हूं। मैं मार लेता हूं, मैं मार लेता हूं, मैं मार लेता हूं, मैं मार लेता हूं, मैं मार लेता हूं। देखते हैं मैं मार लेता हूं। चले जाओ इधर से, चले जाओ, चले जाओ, चले जाओ इधर से, मैं मार लेता हूँ। चले जाओ इधर से, ఆగండి, इधर से। मैं नहीं देता हूँ जाने अंदर। 4 दिन से यहाँ पे मरा रहे, हम बैठे यहाँ पे 4 दिन से हम बैठे यहाँ पे, 4 दिन से बैठे, पानी नहीं, खाना नहीं, कुछ भी नहीं, 4 दिन से इधर बैठ रहे। आपको कुछ भी नहीं बोले, आप चले जाओ। अंदर एंट्री नहीं है, अंदर एंट्री नहीं है। हाँ दियो, पैसे दो, जाओ अंदर जाओ। उससे लेकर दियो, उससे लेकर दियो, वो इससे लेकर दियो हमारे। हाँ उससे लेकर जो अंदर नहीं जाना, नहीं जाना, नहीं जाना, नहीं जाना, नहीं जाना,
नहीं जाना नहीं जाना नहीं जाना बस नहीं जाना नहीं जाना देखो पूरा वीडियो है कैमरा है पूरा वीडियो है वीडियो मेरे पास आप भी लेके आओ लाइव चल रहा है वहाँ पे ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లం ఉంటే కాబట్టి నువ్వు వచ్చి लाइव चल रहा है वहाँ पे ప్రాబ్లం క్లియర్ చేసుకో धरना చేసినా ఎవరైనా గుర్తుపెట్టుకోండి धरना कर रहे हम 1 వీక్ కాదు 90 ఇమీడియట్స్ కూడా పట్టొచ్చు మన వైపు 95 డేస్ హాస్పిటల్ ఇదండి ప్రాసెస్ ఉంది క్లాస్ టెస్ట్ అప్రూవల్ కోసం కొన్ని వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి ఆ వెయిటింగ్ పీరియడ్ వచ్చినప్పుడు వెయిటింగ్ ఎన్ని ఇస్తారు రోజులు అండి వెయిటింగ్ పీరియడ్ అది ఇప్పుడు అది ప్రాసెస్ చేసుకోండి సార్ ప్రాసెస్ పాలసీ తీసుకున్న బట్టి ఉండండి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు 100% చెప్తారు ఒక బాండ్ లో ఉంటారు కస్టమర్ ఏజెంట్ ఎంప్లాయ్ అన్ని ఉన్నారు కస్టమర్ కి ఉంటాయి 100% ఉంటాయి చెప్పిండ టైం పడుతుంది క్లైమ్ బట్టి డిఫరెంట్ ఉంటాయి సార్ క్లైమ్ బట్టి డిఫరెంట్ లేదు 90 రోజులు ఉంటాడు హాస్పిటల్లో. 90 రోజులు నేను చెప్పట్లేదు సార్ నేను క్లైమ్ గురించి చెప్పట్లేదు ఆయన ప్రాబ్లం ఏంటో నేను ఇంతవరకు చెప్పట్లేదు చెప్తున్నా వైపు 1,80,000 కట్టాలి ఇప్పుడు ఆయన 45,000 ఇస్తా అంటే వాళ్ళు సరే సార్ నేనేమంటున్నా ఒక్క నిమిషం నేనేమంటున్నా ఆయన కట్టాల్సింది రావాల్సింది రైట్ ఉంది నేను కాదంటలేదు దానికి కావాల్సింది ఏదైనా ఉంటే మాట్లాడుకుని క్లోజ్ చేయండి మీరు పిలవండి మళ్ళీ మాట్లాడమని చెప్పండి. మీరు ఎందుకు మధ్యలో ఇది చేస్తే మీరు కూడా కస్టమరేనా? మీరు కస్టమర్ కాదా? మరి ఆగండి వచ్చేప్పుడు రమ్మని చెప్పి మరి కాదండి మేము 4 నుంచి ఇక్కడే కూర్చున్నాం తినకుండా ఇక్కడే కూర్చున్నాం 4 రోజుల నుంచి సార్ నేనైతే ఇక్కడ నుంచి కట్ చేయలేదు. న్యాయం జరిగే వరకు సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి అసలు నా కేసు ఏంటో రివ్యూ చేసి మళ్ళీ అసలు నా తప్పు ఎట్లయితే అసలు నేను వెళ్ళిందే ఎమర్జెన్సీలో వెళ్తే వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. సో వాళ్ళు మాట్లాడుకున్న అసలు ప్రాబ్లం వీళ్ళ తరపు నుంచి ప్రాబ్లం ఉందా వాళ్ళ తప్పు ఉంటే వీళ్ళు మాట్లాడుకున్న ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇచ్చేంత వరకు మా ఆవిడని అక్కడ నుంచి బయటికి పంపించడం ఇక్కడ నుంచి కదలండి సార్. నేను ఇక్కడ వాళ్ళ క్లెయిమ్ చేసుకుంటారా వాళ్ళు ఏం అండర్స్టాండింగ్ తో మాట్లాడుకొని నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇప్పించే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. అది ఏమైనా సరే నేను నిరాహార దీక్ష ఇక్కడే కూర్చుంటే నేను ఇక్కడ నుంచి కదలను. ఆ పోలీసు వచ్చి ఏం చేసినా నేను కూడా చూస్తాను. నేనైనా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను ఎక్కడే నా న్యాయం కోసం ఇక్కడ కూర్చున్నాను అంతే. నేను ఇక్కడే కూర్చుంటాను. ఎవరన్నా బయటికి రావాల్సింది. ఐఆర్డిఏ అని ఉంటుంది సార్. మీరు ఐఆర్డిఏ ఆఫీస్ హైదరాబాద్ అని కొట్టండి, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీ డాక్యుమెంట్స్ మొత్తం నాది పర్సనల్ క్లైమ్ సార్. మీ ఇష్యూలో ఏం జరిగిందని? మాదా మామూలుగా సర్జరీ సార్, చిన్న సర్జరీ. అంటే ఇంతకు ముందు బాగుండే సార్ స్టార్ అయితే ఇప్పటికైతే రివ్యూస్ బాగాలేవు. నేను ఒక 5 years బ్యాక్ 7 lakhs దాకా పెట్టాను, వచ్చినాయి మంచిగానే ఉండే. కానీ ఇప్పుడు నేను కూడా బ్యాడ్ రివ్యూస్ వింటున్నాను. బట్ ఆల్రెడీ క్లైమ్ అయింది కాబట్టి వేరే దానికి మూడడానికి లేదు, ఉండిపోతున్నాం అట్లా తప్పది. సో ఆ ఐఆర్డిఏకి వెళ్ళండి, ఇవ్వండి. వీళ్ళు కాదు, వీళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ ఇస్తారు. అంతేనా? మీరు ఎంత చేసిన ప్రయోజనం లేదు సార్. కరెక్టే సార్. నేను యాజ్ అ కస్టమర్ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి హక్కు లేదు, వాళ్ళు ఏమి చేయలేదు. ఐఆర్డిఏ అదిగో అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, ఐఆర్డిఏ రిజిస్ట్రేషన్ నెంబర్ అని. ఆ సిఐఎన్ నెంబర్, జిఎస్టీ నెంబర్ అవన్నీ మెన్షన్ చేసుకోండి. అవన్నీ తీసుకెళ్ళి ఇస్తే దాని లోపల ఎవరున్నారో అంతా బయటకు వస్తారు. कर रहे पब्लिक को ऐसा परेशान करे तो कैसा रहता है? जब इंश्योरेंस क्लेम कर रहे तो अमाउंट नहीं दे रहे किसी को, क्यों नहीं दे रहे भाई? जब 5 लाख का कवरेज है तो आप 2 लाख तो देना, 1 लाख तो देना, कुछ भी नहीं दे रहे. 45,000 दे के आदमी को परेशान कर रहे, क्यों ऐसा कर रहे? फिर पुलिस वालों को बुला रहे, पुलिस वाले बोलते कि भाई हम सिविल मैटर्स में नहीं आते बोलते. फिर इन्हों कंप्लेंट करके पुलिस को बुला रहे, एसआई को बुला रहे, फिर एसआई वाले से बात करा रहे फ़ोन पे. क्यों बात करा रहे ऐसा? फिर सामने आके बात करना ना. फिर लोग अंदर बैठा है, मैनेजर बैठा है, कौन है बैठा है नहीं मालूम हमको. वो आ रहा नहीं, बात कर रहा नहीं हमारे से. 1,81,000 रुपीज़ पे करना है हॉस्पिटल में. 4 दिन से हम लोग यहाँ पे बैठ रहे हैं, आ रहे रोज डेली आ रहे हैं, इधर बैठ रहे. ये हमारे भांजे दामाद है, इनसे बात करो. देखो సార్
అదే సార్ ఇప్పుడు నేను ధర్నా కూర్చున్నా. ఇప్పుడు నాకు క్లెయిమ్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను. నేను ధర్నా కూర్చున్నాను. నేను నా క్లెయిమ్ వచ్చేసి నిజాయితీ క్లెయిమ్. నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు, నేనేమో ఏదో కావాలని క్లెయిమ్ చేయట్లేదు. సో నేను జెన్యున్గా హాస్పిటల్ తరపు నుంచి ఏమైతే చెప్పారో అదే వీళ్ళకి వచ్చి చెప్తే వీళ్ళు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడే కూర్చున్నాను, ధర్నా కూర్చున్నాను. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలను. నేను అసలు నేను ఏం తినకుండా ఇక్కడే కూర్చున్నా. పొద్దు నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను న్యాయం జరిగే వరకు. నాకు దయచేసి సార్ అలా సార్ ఎవరు బయటకు వచ్చి ఎవరు సమాధానం ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు. ఏమైనా ఉంటే వాళ్ళు పోలీసులకు చెప్తున్నారు, పోలీసులు మమ్మల్ని చెప్తున్నారు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోమని చెప్పి. సో ఇలా నాలాంటి చాలామంది బాధితులు రోజుకి చాలామంది ఇక్కడ ఉన్నారు, కష్టపడుతున్నారు. సో నాకు ఏదో ఒకటి మీకు దయచేసి నాకు సంబంధించిన నాకు ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేదు సార్. అందుకే నేను ఒక్కడిని నాలోంచి తిరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏదో వీళ్ళు మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి నన్ను కొద్దిగా ధైర్యం వచ్చింది, మాట్లాడగలుగుతున్నారు. లేకుంటే వీళ్ళు ఏదో చెప్పి పంపిస్తున్నారు. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నాకు దయచేసి ఈ న్యాయం జరిగే వరకు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంబంధించిన అధికారులు కూడా వీళ్ళతో మాట్లాడి ఈ కేసు ఏంటి, అసలు దీనికి సంబంధించిన ఏం చేయాలి మనం ముందుకని మాట్లాడిపించండి. ఎందుకంటే నాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు మీకు ఇందాక స్పీకర్లో మాట్లాడినట్టు వాళ్ళేమో వచ్చి తొందరగా సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోమంటున్నారు. వీళ్ళేమో బయటికి రావట్లేదు మాట్లాడడానికి. అసలు నేను అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోయాను సార్. నాకు కొద్దిగా న్యాయం జరిగేలాగా నాకు చూడండి సార్ కొద్దిగా ప్లీజ్. ఇన్సూరెన్స్ కట్టారా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టాము. మా అమ్మగారికి ఎమర్జెన్సీ మీద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అయితే మాకు 2,60,000 పేమెంట్ అయింది. దానికోసం రీఫండ్ పెడితే ఒక్కరు రెస్పాన్స్ కావట్లేదు. కానీ క్లెయిమ్ అయిపోయిన తర్వాత నాది ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ అమౌంట్ ఎంపడిన మొన్న 18వ తారీఖు 4,200 కట్ అయింది. వాళ్ళ అమౌంట్ అయితే కట్ చేసుకున్నారు, మనం పట్టుకున్న అమౌంట్ మాత్రం రూపాయి ఇవ్వట్లేదు. దానికోసం మేము ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చాము. వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు. అసలు ఆ బిల్లులు పెట్టండి, ఈ బిల్లులు పెట్టండి అని చెప్తే ఇచ్చేది మాత్రం ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు మన ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేపించింది, ఎమర్జెన్సీగా చేపించుకునేది. ఎమర్జెన్సీ పెయిన్కు డ్యామేజ్ అయితే ఎమర్జెన్సీ చేశారు. 2,60,000 అయింది చెప్పారు. ఇంతవరకు అసలు ఒక్క రూపాయి ఇవ్వలేదు. క్లెయిమ్ ఇంతవరకు చేయలేదు. చేసి 3 months అవుతుంది. మేము హెడ్ ఆఫీస్కి ఇక్కడ ఈ రోజే వచ్చాం. రోజు మెయిల్ పెట్టమంటున్నారు, పెడుతున్నాం. వాళ్ళు మాత్రం అసలు మాత్రం రెస్పాండ్ అవ్వట్లా. మన అమౌంట్ కట్టేటప్పుడు మాత్రం మన అమౌంట్ ఏమైనా కట్టేటప్పుడు అయితే ఇయర్లీ అంటే 3 monthsకి ఒకసారి 4,200. అవును, 1 year అయిపోయింది. అది 5 lakhs కవరేజ్, 10 lakhs కవరేజ్ నాది. 10 lakhs కవరేజ్ నాది. 10 lakhs కవరేజ్. మీరు ఇంకా మీది ఫాలోఅప్ చేయాలా, ఇంకా మీది ఇంకా ఉన్నాయి, వేరే డాక్యుమెంట్ పెట్టాలా, అయ్యే చెప్తున్నారు. 3 months అవుతుంది. ముందు రెస్పాండ్ అవ్వాలిగా. ఫస్ట్ మీ కానించి ఇట్లా రావట్లేదు అని వాళ్ళు చెప్పాలిగా. వాళ్ళు ఏం చెప్పట్లేదు. కంప్లీట్ ఇచ్చాము, అందుకే నేను డైరెక్ట్గా వచ్చింది ఈరోజు. దానివల్ల మీరు రావడం వల్ల ఇంకా మాకు మంచిదైంది. ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీగా అందుకని ఇప్పుడు మనం ₹2 కాదు 10 lakhs కవరేజ్ తీసుకున్నాం. క్లైమ్ చేయలేము అందుకని ఈ రోజు వచ్చింది. మేము మళ్ళీ హాస్పిటల్కి పోయి వాళ్ళ దగ్గర బిల్లులు తీసుకొని ఇక్కడికి వచ్చాము. అదే దానికోసమే వచ్చాడు మళ్ళీ ఈ రోజు. ఆల్రెడీ మనకి ఇచ్చారు. అది కాదు, అది ఏం జరిగినా మళ్ళీ 2 నిమిషాలు ఏదో చెప్తారు, మళ్ళీ పంపిస్తారు.